ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే భారత్ మాత్రం మిగిలిన వాళ్ళకంటే చాలా తక్కువ స్థితిలో ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరో వంక హర్ముజ్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఒకవైపు ఇరాన్ నిర్బంధం, మరోవైపు అమెరికన్ నిర్బంధం. చాలా రేర్గా ఒకటో రెండో నౌకలు ఎప్పుడన్నా బయటకు వస్తున్నాయి. రీసెంట్గా భారీ గ్యాస్ నిల్వలతో కూడినటువంటి ఒక ఓడ భారత్కి బయలుదేరింది, వస్తోంది అక్కడి నుంచి అని చెప్పి సమాచారం వచ్చింది. సరే, ఏదేమైనా ఒక్కసారిగా మొత్తం హర్ముజ్ మొత్తం దిగ్బంధం కావడంతో ప్రపంచం అంతా కూడా అనుభవిస్తున్నటువంటి క్షోభ, ఆర్థికమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి దరిద్రంలోకి నెట్టబడిపోయేటటువంటి పరిస్థితులు చాలా దేశాల్లో ఏర్పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ యుఎస్లో దాదాపు పెట్రోల్ లీటర్ దాదాపు డబుల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశంలో ₹3 పెంచడం పట్ల తీవ్రమైనటువంటి అసహనం, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ పొలిటికల్ సంథింగ్ డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి. కానీ హర్ముజ్కి సంబంధించినంత వరకు హర్ముజ్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ప్రధానమైనటువంటి సూచన చేశారు. పాకిస్తాన్ విఫలమైంది చర్చలు నిర్వహించడంలో, ట్రంప్ను ఒప్పించడంలో లేదా ఇరాన్ని ఒప్పించడంలో. కానీ భారతదేశం కనుక దాంట్లో జోక్యం చేసుకుంటే, భారతదేశం కనుక తన భుజాల మీద వేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుక దౌత్యం చేయగలిగితే డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కష్టం నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి చేసినటువంటి ఈ విన్నపాన్ని ప్రధానమంత్రి స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా, అసలు ఏం జరగబోతోంది, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, నిన్న పుతిన్ చేసినటువంటి ఈ విజ్ఞప్తి, దాని గురించి మనం ఏమనుకోవాలి? భారతదేశం దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? గతంలోనే రాజ్నాథ్ సింగ్ దీన్ని తిరస్కరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? హర్ముజ్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. నిన్న బ్రిక్స్ సమిట్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ లో ఇక్కడ ఢిల్లీలో జరుగుతోంది కదా, అక్కడ రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రష్యా ప్రతిస్పందన గురించి చెప్తూ, భారతదేశం ఏదైతే ఉందో ఇన్ని దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ కి అమెరికాకి మధ్య కాకుండా ఇరాన్ కి గల్ఫ్ దేశాలకి మధ్య కూడా మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉంది, భారత్ అటువంటి పాత్ర పోషించవచ్చు అని ఆయన చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన తన స్టేట్మెంట్ లో అన్నది కూడా ఏమిటంటే, పాకిస్తాన్ చేస్తున్న మీడియేషన్ ఏదైతే ఉందో లేదా ఫెసిలిటేషన్ ఏదైతే ఉందో అది కేవలం తాత్కాలికంగా ఇమీడియట్ గా జరుగుతున్న పరిణామాల్ని ఆపే విధంగానే ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఫెసిలిటేట్ చేస్తున్న ఫోకస్ కూడా చాలా చిన్నగా ఉంది, పరిధి చిన్నగా ఉంది పాకిస్తాన్ది. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధం ఆపటం ఎలా, లేదా ప్రస్తుతం మళ్ళీ యుద్ధం స్టార్ట్ కాకుండా ఉండటం ఎలా అని పాకిస్తాన్ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కానీ అసలు ఈ సమస్య యొక్క మూలాలు ఏమిటి, ఈ సమస్య యొక్క ఫౌండేషన్స్ ఏమిటి, వాటిని మనం ఎలా పరిష్కరించాలి అని పాకిస్తాన్ వాళ్ళు చూడట్లేదు అని చెప్పకుండానే ఆయన చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ప్రస్తావిస్తూ ఆయన భారత్ రోల్ గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ మనం కూర్చున్నాం కదా బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ లో, ఎన్నిసార్లు ఈ మధ్య కాలంలో మనం చూసాం, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇటు ఇరాన్ కానీ ఒకటే వేదిక మీద కనపడ్డాయి కదా. సో ఇటువంటి కన్వీనింగ్ పవర్, అంటే జనాల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టే కెపాసిటీ భారత్ కు ఉంది. కాబట్టి భారత్ మునుముందు రోజుల్లో ఈ పరిష్కారం యొక్క జటిలమైన సమస్యని మనం ఎలా పరిష్కరించాలి అన్న దాంట్లో భారత్ పెద్ద పాత్ర పోషించవచ్చు అని రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ గారు చెప్పడం జరిగిందండి. ఇది మొట్టమొదటిసారి కాదు, రష్యా వాళ్ళు చాలా విషయాల్లో భారత్ యొక్క మధ్యవర్తిత్వం వహించాలని చెప్పడం జరిగింది. మొన్న యుక్రెయిన్ విషయంలో మాట్లాడుతూ కూడా అటు చైనా, ఇటు భారత్, ఇలా చాలా దేశాలు
మాకు మాతో మంచిగా వ్యవహరించాయి. అంతేకాదు అటు ఇటు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని రష్యన్ ప్రెసిడెంట్ మీరు చెప్పినట్టు ఆయన కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగిందండి. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే రష్యా తరఫున తీసుకుంటే భారత్ కి దౌత్యపరంగా పెద్ద పాత్ర వేయాలి, పెద్ద పాత్ర భారత్ పోషించాలి అనే ఒక ఆకాంక్ష మనం రష్యా తరఫు నుంచి చూడటం జరుగుతోందండి. ఓకే. తర్వాత మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏమిటంటే ఈ హర్మూజ్ జలసంధి పరిస్థితి ఏంటి, ఇది ఎప్పుడు తెరుచుకుంటుంది, ఇది ఎన్నాళ్ళు సాగుతుంది అని మనం చూసాం. యాక్చువల్ గా ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అనే న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు మనం విన్నది ఏంటంటే అమెరికన్స్ ఇజ్రాయలీస్ యుద్ధం ఆపేస్తారు, ఆ తర్వాత ఇరాన్ ఏదైతే ఉందో హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తుంది అని కాల్పును విరమణ ఒప్పందం అప్పుడు చెప్పడం జరిగిందండి. కానీ మనం చూస్తున్న ఆ తర్వాత నుంచి కనుక చూసినట్టయితే పెద్ద ఎత్తున మూసేయటం జరుగుతోంది. అటు ఇరానియన్స్ కంటిన్యూ చేస్తుంటే అమెరికన్స్ మూసేయటం జరుగుతోంది. సో ఈ హర్మూజ్ జలసంధి మీద ఈ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉందండి. దీనివల్ల చాలా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇంకో గమనించాల్సిన విషయం ఏమిటంటే నిన్న ట్రంప్ షీ జిన్పింగ్ అక్కడ బీజింగ్ లో చైనాలో మాట్లాడుతూ చర్చల సమయంలో హర్మూజ్ జలసంధి మీద రెండు దేశాలు కలిసి పని చేయాలా వద్దా అన్నట్టు కొద్దిగా మాట్లాడటం జరిగిందండి. మేము కూడా సహాయం అందించడానికి రెడీగానే ఉన్నామని ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చెప్పినట్టు, ట్రంప్ కి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఒక ప్రత్యక్షమైన మీడియేషన్ పాత్ర చైనా పోషిస్తుందా లేదా అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇరాన్ తో ఏమన్నా విభేదాలు వస్తే, ముఖ్యంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం దాని గురించి, అది పాకిస్తాన్ వెళ్లి చైనాకి విన్నపం చేసుకుంటుందండి, ఇదిగో ఇరాన్ మా మాట వినట్లేదు అని. అప్పుడు చైనా వాళ్ళు ఇరాన్ కి చెప్తున్నారండి, ఇదిగో మీరు ఇది చెయ్యాలి అని. ఎందుకంటే పాకిస్తాన్ తో పోలిస్తే ఇరాన్ కి చైనాతో ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్య భద్రతా మండలిలో కూడా చైనా ఉండటం వల్ల చైనా మాట వినే అవకాశం ఉంది. సో చైనా ఏమన్నా పాత్ర పోషిస్తుందా అని కూడా చైనీస్ న్యూస్ పేపర్స్ లో వాటిల్లో కూడా న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా చర్చ నడుస్తుందండి. కానీ చైనా ప్రాతినిధ్యం వహించడం అనేది రష్యాకి ఇష్టం లేనట్టుగా కనబడుతోంది. చైనా ప్రాతినిధ్యం అంటే మధ్యవర్తిత్వం వహించడం అన్నది రష్యా ఎలా చూస్తుంది అన్నది చూడాల్సిన అంశం అండి. ఎందుకంటే ప్రస్తుతానికి యుక్రెయిన్ వార్ లో చాలా బిజీగా ఉన్న రష్యా ఏ దేశమైనా సరే ఇరాన్ వార్ కనుక ఆపితే పర్లేదు అన్నట్టు కనపడుతోంది. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ వీటికంటే చైనా కానీ భారత్ కానీ పెద్ద పాత్ర పోషిస్తే రష్యాకి పర్వాలేదండి. ఎగ్జాక్ట్ గా రష్యా వైఖరి ఎలా ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే రష్యా చైనా మధ్య ఉన్న సంబంధాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు రష్యా పెద్ద దేశం, చైనా చిన్న దేశం. ఈ రోజు చైనా పెద్ద దేశం, రష్యా కూడా అంత ఈక్వల్ గా చూసే పరిస్థితిలో లేదు ప్రపంచవ్యాప్తంగా. మనం రష్యాని చాలా గౌరవిస్తాం, మనం చూస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే గనుక రష్యా చైనా సరి సమానమా అనటానికి చాలా మంది ఒప్పుకోకపోవచ్చండి. రష్యాతో పోలిస్తే గనక అమెరికన్స్ చైనీస్ పాత్రని కొద్దిగా అంగీకరించేట్టు కనబడుతున్నారు. ఎందుకంటే రష్యాతో వాళ్ళు యుక్రెయిన్ లో ఇండైరెక్ట్ గా తలబడుతున్నారు కాబట్టి. సో ఆ కాంప్లెక్సిటీస్ ఉన్నాయండి. సో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే ఈ కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో అది దానిలోంచి చైనా బయటకు వచ్చి మధ్యవర్తిత్వం పాత్ర ఎలా పోషిస్తుంది అని చూడాలి. కాకపోతే అమెరికా వాళ్ళ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా చైనా పెద్ద పాత్ర పోషించడం బాగుండదు. ఎందుకంటే మధ్యవర్తిత్వం వహించి చివరికి యుద్ధం ఆపితే యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికా యుద్ధం ఆపలేక చివరికి చైనా సహాయం తీసుకుందని పేరు వస్తుంది కదా. సో ఆ డైమెన్షన్ కూడా వాళ్ళు ఆలోచిస్తారు.